నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ జనవరి నెల, నూతన సంవత్సరం 2025 సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏంటిని చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఆ శ్రీరాముడి దయ వల్ల మనం ఒక 10 పాయింట్లయితే మాత్రం మనం కూలంకషంగా చర్చించుకుందాం. ఈ 10 పాయింట్ల మీద. ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువగా లేకుండా ఒక 10 పాయింట్లే జనవరి నెల మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఈ సింహరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు. అలాగే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు మనకి ఈ సింహరాశి కిందకొస్తుంది. అంటే ఆర్థికంగా పాస్ట్ ఏదైతే ఉందో 2020, 21, 22, 23, 24 ఇదంతా కూడా వదిలేద్దాం. మనకి మంచి జరిగిందో, చెడు జరిగిందో, మన జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మనశ్శాంతి లేదు కానీ 2025లో మనకి ఈ జనవరి నుంచి కూడా నూతన సంవత్సరం నుంచి ఆ భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల మన కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలని, మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందుల నుంచి బయట పడడానికి ఆ భగవంతుడు శ్రీరాముడు మనల్ని రక్షించాలని చెప్పి మన భగవంతుని వేడుకుంటూ ఈ వీడియో చేసుకుందాం. అలాగే మనం ఈ 10 పాయింట్లు చర్చుకున్నట్లయితే మాత్రం ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం అయితే మాత్రం సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెండో పాయింట్ ఏదైతే ఉందో మనకి వ్యతిరేకులు కూడా అంటే మనల్ని ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో, మనల్ని కష్ట నష్ట బాధలు ఎవరైతే పెట్టారో అనవసరంగా అంటే మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే మనల్ని అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ కూడా మనకి సారీ చెప్పే అవకాశం ఉంది. మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది. మమ్మల్ని క్షమించు. మా తప్పు జరిగిపోయింది అనేటువంటి మాట కూడా వాళ్ళ నోటంట ఏదైతే ఉందో అది వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళ కళ్ళు ఏదైతే ఉందో అది మాత్రం తప్పకుండా మనకి తెలియజేస్తాయి. వాళ్ళు మనల్ని అంటే మనం మంచి కోరి మనం ఏ రోజైతే సహాయం చేసామో, "అవును మాకు ఏ సహాయం చేసావు" అని చెప్పేసి మన మాట కాదని వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. కానీ మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్క లైన్ అంటర్ పెట్టుకొని మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మనకి 2025 జనవరి నెల మన దగ్గరికొచ్చి మన ముందు తల వంచే అవకాశాలయితే మాత్రం తప్పకుండా కనిపిస్తున్నాయండి. మనల్ని మోసం చేసేవారు, మనల్ని ఇబ్బందులు పెట్టేవారు, ఆ భగవంతుడు శ్రీరాముడు మళ్ళీ వాళ్ళందరిని కూడా మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే అవకాశాలయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటాము, వ్యక్తిగత విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటాము. అంటే ఏం జరిగింది? మనం అంటే మనశ్శాంతిగా ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తుంటాయండి. అందరిని కలుసుకోవడం గానీ, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం గానీ, ఎందుకంటే ముఖ్యంగా పీస్‌ఫుల్ మైండ్ మనకి జనవరి నెల చాలా అద్భుతంగా ఉంటుంది. కష్ట నష్ట బాధలన్నీ కూడా మనకి కొంచెం తగ్గి ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. అంటే మనకు కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఈ గత 2, 3 నెలల నుంచి కూడా అంటే లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ డిసెంబర్ కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. కానీ జనవరి నెల ఏంటి పండగ మేము కొంచెం గట్టెక్కుతామా లేదా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొంచెం మరి ఖర్చులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి బయటపడగలుగుతామా లేదో వ్యాపారం చూస్తే చాలా మందిగొడిగా ఉంది. ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగే ఉన్నాయి. పిల్లలొచ్చే అవకాశం ఉంది. ఖర్చులు చూస్తే విపరీతంగా ఉన్నాయి. మీరు ఏ మాత్రం భయపడకండి. ఖర్చులనేవి భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల మనకి డబ్బు ఎలా సమకూరుతుందో మీరే చూసుకోండి. మీరసలు ఆశ్చర్యపోతారు. మనకి ఖర్చుల్లో అసలు మనకి వ్యాపారం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఖర్చులవి కూడా అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఎక్కడ కూడా రూ. 10 మనం అప్పు చేయకుండా మనకున్నంతలోనే హ్యాపీగా మనం పండగంతా చేసుకోగలుగుతాం. జనవరి నెల అంతా కూడా హ్యాపీగా అయితే ఉండగలుగుతామండి. అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటాము. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించడం కుటుంబంతోటి అందరితో కలిపి చాలా పీస్‌ఫుల్‌గా మనశ్శాంతంగా మీకు ముందే చెప్పాను చాలా మనశ్శాంతంగా ఉంటుంది మనకి ఈ నెలంతా కూడా. అలాగే వాణిజ్య వ్యాపారాలు కూడా చాలా లాభసాటిగా సాగే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా విధుల్లో చాలా ప్రశాంతత కనిపించే అవకాశాలున్నాయి. అంటే మనం ఇప్పటిదాకా చాలా స్ట్రెయిన్ అయిపోవడం, అనారోగ్య సమస్యలు, చాలా ఇబ్బందులకు గురవ్వడం, పనవుతుందా, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం, ఆ సమయానికి పని అవ్వకపోవడం, దాంతో వర్క్ ప్రెషర్ పెరగడం ఇలాంటివేమీ లేకుండా మనకి జనవరి నెల ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలిగాను. మనకు అందరి చేత కూడా అప్రిషియేట్‌గా చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. కొంచెం అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశాలయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు అన్నింటా విజయాలు సాధించే అవకాశం ఉంది. చూసారండి ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. అంటే వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టపడడానికి ఫలితం ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా ఈ జేఈఈ మెయిన్స్ గాని, మెయిన్స్‌కి రాస్తున్న పిల్లలు గాని, లేదంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ కష్టానికి అంటే ప్రతి ఒక్కడు భగవంతుని మీద వదిలేయకుండా వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి ఫలితం కూడా ప్రతి విషయంలో కూడా మనం ఎంత కష్టపడినా సరే ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలనుకుంటాం.
ఆ అదృష్టం అనేది ఆ భగవంతుడు శ్రీరాముడు మనకు కల్పించడంలోనే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అలాగే మన కష్టానికి ప్రతిఫలం అయితే మనం సాధించగలుగుతాం. వె రెజ్యూమ్స్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాలు సాధించే అవకాశం ఉంది. అలాగే మంచి మంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం మంచి మార్కులతోటి విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే పాపం మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తా ఉంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఇది బాధ అన్నాతీతం. ఎందుకంటే పిల్లలకి కొంచెం మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అయితే ఒక మ్యారేజ్ సెట్ అవుతాం. సెట్ చేద్దాం. ఎందుకంటే గత 2, 3 సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసి చాలా సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, చూస్తున్నాం, నప్పటం లేదు. అయినప్పటికీ కూడా మనకి జనవరి నెల పిల్లలకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలనేవి సెట్ అయ్యి చాలా సుఖ సంతోషాలతోటి వాళ్ళు ఉండే అవకాశాలున్నాయి. అలాగే హ్యాపీనెస్ వాళ్ళకి మ్యారేజ్ 2025లో కూడా మ్యారేజ్ జరిగిపోతుంది. కానీ, ఈ సంబంధాల కోసం మనం ఏదైతే మాటలు కలుపుకుంటామో, ఏదైతే ఉంటదో అవన్నీ కూడా జనవరి నెలలోనే కలగడం అనేది కూడా మనకి చాలా శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మాత్రం సింహరాశి వాళ్ళకి జనవరి నెల కొంచెం ఆహ్లాదకరంగా, వ్యక్తిగతంగా అవ్వచ్చు, అంటే వ్యాపార పరంగా అవ్వనివ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వనివ్వచ్చు, మనశ్శాంతి పరంగా అవ్వనివ్వచ్చు, మిత్రుల ద్వారా అవ్వచ్చు, బంధువులు కలుసుకోవడం అవ్వచ్చు, ఈ నెలంతా కూడా అసలు ఎలా గడిచిపోయిందనేది కూడా మనకు తెలీదు. అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడు శ్రీరాముడిది మీరెప్పుడు కూడా మీకు ఏ కష్ట, నష్ట బాధలు కలిగినా శ్రీరాముని మనసులో కోరుకోవడం గాని, అలాగే మన కుటుంబం మీద జెలసీ ఏదైతే ఉందో, ఏడుపు ఏదైతే ఉందో, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మన కుటుంబం మీద ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకని చెప్పి మన కుటుంబంలోనే చాలా విషయాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటాం. అనారోగ్యాలతో ఇబ్బందులు పడతా ఉంటుంటాం. అలాంటి వారు ప్రతి మంగళవారం కూడా హనుమంతుడిని మీరు ధ్యానం చేసుకోండి. గుడికి వెళ్తూ ఉండండి. అతని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీకు హనుమ చాలీస వస్తే హనుమ చాలీస చదవండి. లేదు పక్షంలో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని జపం చేసుకున్నట్లయితే మాత్రం మనం అనేక రకమైనటువంటి విషయాల్లోని విజయం సాధించే అవకాశాలు సింహరాశి వాళ్ళకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకి 2025లో టారో కార్డ్స్ ద్వారా కూడా సింహరాశికి ఎలా ఉంది అది తెలుసుకుందాం. అలాగే మకా నక్షత్రం కోసం, పుబ్బ నక్షత్రం కోసం, ఉత్తర నక్షత్రం కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియోలు కూడా చేస్తున్నాను. ఆ వీడియోలన్నీ కూడా చూడండి. అలాగే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చూడగలుగుతారు. న్యూమరాలజీ పరంగా కూడా మీకు మంచి వీడియోలు చేయగలుగుతున్నాను. అవన్నీ కూడా చూడండి. అందుకే దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఆ శ్రీరాముడి దయ వల్ల మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉన్నట్లయితే మాత్రం నా ఛానెల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. ఉంటానండి. మీ దిలీప్.